నేరాలు తగ్గించిన బుద్ధుడు. అమెరికాలో ఒకప్పుడు నేరాలకు పేరు మోసిన ప్రాంతం ఇది. చుట్టుపక్కల జరిగే నేరాలకు విసిగి వేసారిన ఒక పెద్ద మనిషి ఒక బుద్ధుడి విగ్రహాన్ని తీసుకువచ్చి జనసంచారం బాగా ఉండే రహదారి పక్కన పెట్టాడు. అక్కడే బుద్ధుడి కోసం ఒక చిన్న ఆలయం నిర్మించాడు. రహదారి పక్కన బుద్ధుడిని నెలకొల్పిన తర్వాత అనూహ్యంగా ఆ ప్రాంతంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ విడ్డూరం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్ నగరం ఈస్ట్ లేక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈస్ట్ లేక్ ప్రాంతంలో 15 ఏళ్ల కిందటి వరకు తరచు నేరాలు జరిగేవి. దుండగులు వీధుల పక్కనే ప్రమాదకరమైన వస్తువులను పడేసేవారు. తరచూ చోరీలకు తెగబడేవారు. ఈ పరిస్థితులతో బాగా విసిగిపోయిన డాన్ స్టీవెన్సన్ అనే పెద్ద మనిషి స్థానికంగా ఉన్న ఒక దుకాణం నుండి బుద్ధుడి విగ్రహాన్ని తీసుకొచ్చి వీధి పక్కనే పెట్టాడు. బుద్ధుడికి నీడ కల్పించడానికి చిన్న గుడి కట్టించాడు. ఇదంతా 2009లో జరిగింది. క్రమంగా జనాలు ఇక్కడి బుద్ధుడిని దర్శించుకొని ప్రార్థనలు జరపడం మొదలైంది. అప్పటి నుండి ఈస్ట్ లేక్ ప్రాంతంలో నేరాలు బాగా తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుండి క్రైమ్ రికార్డ్స్ని గమనిస్తే ప్రస్తుతం ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య 82% మేరకు తగ్గిపోయినట్లు స్థానిక పోలీసు అధికారులే చెబుతున్నారు. ఇంతకీ ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టిన డాన్ స్టీఫెన్సన్ బౌద్ధుడు కాదు సరికదా, మతాలపై విశ్వాసమే లేని నాస్తికుడు కావడం విశేషం. మొత్తానికి పోలీసులు చక్కదిద్దలేని పనిని బుద్ధుడు చక్కదిద్దాడు. ఇది సాక్షి పత్రికలో వచ్చిన ఒక కథనం ఆధారంగా దీన్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను.